దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, ఈరోజు కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను కీర్తనల గ్రంథము 31వ కీర్తన, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం చూద్దామా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు ఏం దాచి ఉంచారంట? ఎంతో గొప్ప మేలు ఆయన దాచి ఉంచాడంట. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే గనక, దేవుడు ఆయన ప్రజల కొరకు, దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు, దేవుడు ఆయన్ని ఆశ్రయించి ఆయనపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాల కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంట. సాధారణంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే వారి పిల్లల కోసం ఎన్నెన్నో ఏవేవో దాచిపెడుతూ ఉంటారు. ఉదాహరణకి, పిల్లోడికి మాంసం కూర చాలా ఇష్టం అని వాడేదో క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళాడు, లేదా ఆ పిల్ల ఏదో చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళిందో, వచ్చేసరికి ఉన్న ఆ మిగిలిన పిల్లోడు లేదో భర్తో ఇంట్లో ఉన్న ఆ పెద్దోళ్ళు ఆ కూర అంతా తినేస్తారని, వచ్చేసరికి పాప వాడికి ఉండదేమో అని తల్లి ఏం చేసిందంటే కొన్నిసార్లు కొన్ని ముక్కలు వాడి కోసం, అందులో కూడా పర్టికులర్గా వాడికి కావాల్సిన ఆ లివరు, వాడికి కావాల్సిన ఆ తలో, వాడికి కావాల్సిన ఆ రకరకాల ఆ వంటను, ఆహార పదార్థాన్ని వాడు వచ్చే వరకు దాచి ఉంచిందంట. ఇది వాడి కోసమే పక్కన పెడుతుందంట. ఇది వాడికి తప్ప ఇంకెవరికి కాదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు బిడల జ్ఞాపకాలు, అంటే చిన్ననాటి జ్ఞాపకాలు దాచిపెడతా ఉంటారు. మా ఇంట్లో కూడా మా అమ్మ చిన్నప్పుడు మా అన్న నాకు మా చెల్లికి ఇచ్చిన కారులు 2 ఉన్నాయి, ఒకటి రెడ్ ఒకటి బ్లూ కలర్ కారు. వాటిని దాచిపెట్టింది. పాపం ఎందరో ఈ చర్చిలో నా కళ్ళ ముందే పుట్టి పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. సండే స్కూల్తో మొదలైన వాళ్ళు ఇప్పుడు యవనస్తులు గుడికి దాకా వచ్చారు. వాళ్ళు కూడా చాలాసార్లు వచ్చి మా అమ్మని అడిగారు, అంటే ఆ కారు మాకు ఇస్తారని. అది మాత్రం ఇవ్వండి అని చెప్పింది మా అమ్మ. అలా కొన్ని జ్ఞాపకాలు తల్లిదండ్రులు పిల్లల కోసం దాచిపెడతారంట. కొన్నిసార్లు పెద్దవాడు వాడిన వస్తువులు చిన్నోడి కోసం దాచిపెడతారు. వాడి బట్టలు, వాడి పుస్తకాలు, వాడి సైకిలు, వాడి బొమ్మలో ఏదో ఒకటి. కొందరు తల్లిదండ్రులు నెలలా వారి కష్టార్జితంలోని కాస్త ధనాన్ని ఎల్ఐసిలోనో, పోస్ట్ ఆఫీసులోనో, చీటీల్లోనో, ఇంకెక్కడో బిడలు ఎదిగి వస్తే, చేతికి అందొస్తే వారి చదువులకో, వారి ఉద్యోగాలకో, లేదంటే వారి వివాహాలకో ఉపయోగపడుతుంది, వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు పాపం, ఆ ఆడపిల్ల ఎప్పుడైతే వయసుకు వచ్చిందో, ఆ వయసు రాగానే సమాజం అడిగే ఒక ప్రశ్న, సాధారణంగా ప్రతి ఆడబిడ్డ తండ్రి ఎదుర్కోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, బిడ్డ వయసుకు రాగానే వెనకాల ఏమైనా దాచిపెట్టామని అడుగుతారు. నా మాట అర్థమవుతుందా? తల్లిదండ్రులే బిడ్డల కోసం ఏవేవో దాచిపెడుతున్నారు. విలువైనవి, ఆస్తులు, ధనాన్ని, ఇంకేవేవో దాచిపెడుతుంటే, దేవాది దేవుడు మాత్రం తన యందలి భయభక్తులు కలిగిన వారి కొరకు, తనను ఆశ్రయించిన, తనపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాల కొరకు, తన ప్రజల కొరకు ఆయన ఏం దాచి ఉంచాడయ్యా అంటే గనక, ఏం దాచి ఉంచాడంట? ఎంతో గొప్ప మేలు ఆయన దాచి ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన చేతి నీడలో మనల్ని దాచి ఉంచే దేవుడు. ఆయన తన రెక్కల క్రింద మనల్ని దాచి ఉంచే దేవుడు. ఆయన తన కౌగిలిలో, సిలువ చాటున, తన పర్ణశాలలో మనలను దాచి ఉంచే దేవుడు. దేవుడు మన కోసం దాచి ఉంచినవి ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు మన కోసం ఆ పరలోక రాజ్యంలో కూడా నిత్యమైన స్వాస్థ్యముగా దాచి ఉంచినవి, మనం పొందబోతున్నవి ఎన్నో ఉన్నాయి. గొప్పవి, శ్రేష్టమైనవి, మన ఊహకు అందనివి. అయితే
ఈరోజు ఈ వాక్యాంశం, ఈరోజు ఈ వర్తమానం యొక్క టైటిల్ దాచి ఉంచిన అని అనుకుందాం. ఈరోజు మన టైటిల్ ఏంటి? దాచి ఉంచిన. దేవుడు మన కోసం ఎన్నెన్నో దాచి ఉంచాడు కదా. దేవుడు ఈ కుటుంబం కోసం కూడా, దేవుడు ఈరోజు ఈ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన ఎన్నో గొప్పవి దాచి ఉంచాడు. అయితే మనం ఆయన కోసం ఏమైనా దాచి ఉంచామా? ఒకసారి చూద్దాం. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి సహాయం చేయండి. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. ప్రియురాలు షూలమితి మాట్లాడుతున్న మాట ఏందంటే, ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు. ప్రియురాలు షూలమితి తన ప్రియుని కోసం ఏం దాచి ఉంచిందంట? శ్రేష్టమైన నానావిధ ఫలములను దాచి ఉంచిందంట. దేవుడు మన కోసం శ్రేష్టమైన వాటిని, దేవుడు మన కోసం గొప్పమైన వాటిని, దేవుడు మన కోసం ఊహకి అందని వాటిని దాచి ఉంచాడు. అయితే దేవుని కోసం నువ్వేమైనా దాచి ఉంచావా? ఇది దేవుందే, ఈ దేవుని తప్ప ఇంకెవరికి చెందింది కాదు అని ఏదైనా ఆయన కోసం పక్కన పెట్టిన ఒక అనుభవం నీకుందా? దాచి ఉంచిన అన్న ఈ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్న ఒక చక్కని పాఠం ఇదే. ఆయన నీ కోసం ఎన్నో దాచి ఉంచాడు, అవి గొప్పవే. అయితే నువ్వు ఆయన కోసం ఇంతవరకు ఏమైనా దాచి ఉంచావా? లేఖనాల్లో మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే గనక అవసరం లేనివి, అక్కర్లేనివి, ఆయనకి ఇష్టం లేనివి దాచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి యోబు గ్రంథం 31వ అధ్యాయం 33లో, యోబు 31:33లో, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఇక్కడ దాచి ఉంచిన ఈ వర్తమానంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక వ్యక్తి ఎవరంటే కనుక ఆదాము ఏం చేశాడంట? దోషాన్ని, తన పాపాన్ని దాచిపెట్టాడంట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడి కనికరాన్ని పొందుతాడు. ఆదాము, నువ్వు ఎక్కడున్నావని దేవాది దేవుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు ఏ స్థితిలో ఉండాలి, నేను నిన్ను ఎక్కడ ఉంచాను, నేను ఎలా చేశాను, నేను నీకేం చెప్పాను, కానీ ఈరోజు నువ్వు చెట్టు వెనకాల ఎందుకు దాక్కున్నావు, నువ్వు చేసిన పాపానికి గల కారణం ఏంటి, నేను తినద్దన్న పండు నువ్వు తిన్నావా అని దేవుడు అడిగినప్పుడు, ఆ పాపాన్ని రొమ్ములో దాచుకోకుండా, ఆ పాపాన్ని కప్పుకునే ప్రయత్నం చేయకుండా, ఆ పాపాన్ని తన భార్య మీద వేసే ఒక ప్రయత్నం చేయకుండా ఒప్పుకొని ఉండాల్సింది. కానీ ఆదాము ఏం చేశాడంటే గనక ఆదాము పాపాన్ని దాచిపెట్టుకున్నాడంట. ఈరోజు పాపాన్ని దాచిపెట్టుకునే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఒకటి పాపములు పరిహరించుటలో ఆయనకి సాటి అయిన వాడు మరి ఒకడు లేడు. ఆయన ఎందరినో క్షమించాడు. ఈ పాపం ఆ పాపం అని కాదు, ఈ రేంజ్ ఆ రేంజ్ అని కాదు. ఆయన క్షమించలేని పాపం అంటే ఈ లోకంలో ఏది లేదు. కానీ నువ్వు చేసిన చిన్న పాపమైనా, నువ్వు చేసింది పెద్ద పాపమైనా కానీ, ఎవరైతే పాపాన్ని వారి గుండెలో, వారి రొమ్ముల్లో దాచిపెట్టుకుంటారో, కప్పుకునే ప్రయత్నం చేస్తారో, వారు కనికరించబడరు, వారి పాపాలు క్షమించబడవు. నా మాట అర్థమవుతుందా? ఏం చేయాలి అంటే గనక పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఆదాము ఆ పని చేయలేదంట. తరువాత మనం చూస్తున్న సంగతి, మొదట ఆదాము పాపాన్ని దాచిపెట్టుకున్నాడంట. తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 24 చూద్దామా. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో ఏం చేశాడంట? ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. ఎలీషా పేరు నయమానుకు చెప్పి తెచ్చుకున్న ఆ 2 సంచుల నిండా ఉన్న 4 మనుగుల వెండిని
ఆ 2 దుస్తుల బట్టలను గెహజీ ఏం చేశారంట, ఇంట్లో నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి అక్కడ నుంచి తాకీదులు లేదంటే పత్రికలు రాయించుకొని రాజ్యానికి వచ్చి ఇశ్రాయేల్ రాజును కలిసి, ఇశ్రాయేల్ రాజుకి ఎలీషా ప్రవక్త వర్తమానం ఇస్తే అక్కడ నుంచి నయమాను ఎలీషా దగ్గరికి పంపిస్తే, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగి లెగువే అని చెప్తే, ఆ మాటకు తగినట్టుగానే ఆ మాటకు లోబడి నయమాను 7 సార్లు యోర్దానులో మునిగి లేచిన తరువాత కుష్ఠరోగం నుంచి విడుదల పొంది వచ్చి ప్రవక్త ఎలీషాను బతిమాలుతున్నాడు. బండుల నిండా బహుమతులు వేసుకొచ్చాడు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, వస్త్రాలు ఎన్నో. అయ్యా నువ్వు తీసుకోవాలి, అయ్యా నువ్వు తీసుకోవాలి, అయ్యా నువ్వు తీసుకోవాలని నాకు వద్దని చెప్పాడు. ఆ జీవము కలిగిన దేవుని తోడు, నేను అసలు నీ దాంట్లో ఏది పట్టుకోనని చెప్పాడు, పంపించేశాడు. కాకపోతే ఈ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరే పనిచేస్తున్న ఈ దాసునికి గెహజీకి మాత్రం వాటిని చూడంగానే ఆశ పుట్టిందంట. ఏం చేశాడయ్యా అంటే కనుక ప్రవక్తకు చెప్పకుండానే, ప్రవక్త ఎక్కడో ఉన్నాడులే, ప్రవక్తకు తెలియదులే అన్న ఒక ఆలోచనతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాన్ని కలుసుకొని నయమాన్ రథాలు ఆపించి, అయ్యా ఇప్పుడే నా యజమాని కాస్త నీ దగ్గర నుంచి వీటిని తీసుకొని రమ్మన్నాడయ్యా, అనుకోకుండా 2 వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పని తెచ్చుకున్న ఆ వెండిని, తెచ్చుకున్న ఆ బట్టలను ఏం చేశాడంట, ఎక్కడ దాచాడంట, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడంట. అందుకుగాను తరతరాలకు కావాల్సిన కుష్ఠరోగాన్ని గెహజీ సంపాదించాడు. తర్వాత మనకు కనిపిస్తున్న ఒక వ్యక్తి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21. యెహోషువ 7:21లో దోపుడు సొమ్ములో ఒక మంచి షీరారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకో వ్యక్తి ఎవరంటే ఆకాను. ఆకాన్ ఏం చేశాడంటే శపితమైన దాంట్లో తాను చూసి ఆశించి తీసుకున్న ఆ షీనారు వస్త్రాన్ని కానీ, అక్కడ రాయబడినట్టుగా 200 తులముల వెండిని కానీ, 50 తులముల ఎత్తు కలిగిన బంగారు కమ్మిని కానీ తన డేరా మధ్య భూమిలో దాచిపెట్టాడంట. ఏం చేశాడంట, శపితమైన దాన్ని ఎక్కడ దాచిపెట్టాడు, తన డేరాలో ఆ భూమిలో అతను దాచిపెట్టాడంట. అందుకుగాను ఆకాను కానీ ఆకానికి సంబంధించిన వారందరూ కానీ నష్టపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. నా మాట అర్థమవుతుందా? దాచి ఉంచిన ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అని తెలుసుకునే క్రమంలోనే లేఖనాల్లో అవసరం లేనివి, అక్కర్లేనివి దాచిపెట్టిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. పాపాన్ని దాచిపెట్టుకున్నాడు ఆదాము, శపితమైన దాన్ని దాచిపెట్టుకున్నాడు ఈ ఆకాను, అవసరం లేనివి అక్కర్లేని వాటిని పోగేసుకొని వచ్చి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు గెహజీ. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 25లో మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. మత్తయి సువార్త 25:25లో గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి. ఏం దాచిపెట్టాడంట, దేశాంతరములకు పోతా యజమాని ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 2 ఇచ్చాడు, ఒక దాసునికి 1 ఇచ్చాడు. నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఆ లోపల మీరు దీంతో వ్యాపారం చేసి వాటిని వృద్ధి పొందించండి అని. 5 ఇచ్చిన వాడు 10 చేశాడు, 2 ఇచ్చిన వాడు 4 చేశాడు, 1 ఇచ్చిన వాడు మాత్రం ఆ 1 ఏం చేశాడంటే గనక వ్యాపారాలు పెట్టకుండా ఒక భూమిలో గుంట దువ్వి ఆ గుంటలో ఈ 1 తలాంతును పాతి పెట్టాడంట. అందుకని యజమానుడు దేశాంతరానికి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్యక్తితో మాట్లాడుతున్నమాట తెలుసా, చెడ్డ దాసుడా. నా మాట అర్థమవుతుందా? దేవుడు ప్రేమించి ఇచ్చిన తలాంతులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అది పాటలు పాడడం అవ్వచ్చు, అది పరిచయం చేయడం అవ్వచ్చు, అది వాయిద్యాలు వాయించడం అవ్వచ్చు, అది వాక్యం చెప్పడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వాటిని పాతేసిన వారు కొందరు ఉన్నారు, వాటిని దాచిపెట్టిన వారు కొందరు ఉన్నారు. వాటిని నీ కోసం దాచుకోవడం వల్ల నీకు ఒరిగే ప్రయోజనం ఏం లేదు. దేవుడు మళ్ళీ నేను ఎదుర్కోబోయే ఆ రోజు, దేవుని న్యాయపీఠం ముందు నువ్వు నిలబడవలసిన ఆ రోజు ఆయన ఏమని పిలుస్తాడు తెలుసా? ఏమని పిలుస్తాడు? చెడ్డ దాసుడా. ఎందుకో తెలుసా? ఈ తలాంతాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా వాడేవాళ్ళేమో. 5 ఇచ్చినోడికి ఇంకోటి ఇచ్చుంటే 6 అయ్యేది, 12 చేసేవాడేమో. 4 ఇచ్చినోడికి ఇంకోటి ఇచ్చుంటే 5 అయి ఉండేది. నా మాట అర్థమవుతుందా? కానీ దేవుడు ప్రేమించి నీకు ఒక తలాంతుని ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు తీసి ఎక్కడో దాచిపెట్టినంత మాత్రాన నీకు కలిగే ప్రయోజనం లేదు, కానీ నీకు నష్టమే కలిగిద్ది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే కనుక ఆ తలాంతుని ఏం చేశాడంట, దాచిపెట్టాడు. తర్వాత మనకు కనిపిస్తున్న ఇంకో వ్యక్తి లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో
సజ్జనుడు తన హృదయం అనే మంచి దన్నిధిలో నుంచి సద్విషయాలు బయటికి తీస్తాడని, దుర్జనుడు చెడ్డ దన్నిధిలో నుంచి దుర్విషయములను బయటికి తీస్తాడని, హృదయము నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్న మాట మనకు అనిపిస్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. యోబు 20:12. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టారంట. హృదయం నిండి ఉండే దాన్ని బట్టే నోరు మాట్లాడిద్ది. సజ్జనుడు తన హృదయం అనే మంచి ధననిధి నుంచి మంచి విషయాలు బయటికి తీస్తాడు. ఎందుకంటే తన హృదయం అనే మంచి ధననిధి మంచి విషయాలతో నిండి ఉంది కాబట్టి. దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుంచి చెడ్డ విషయాలనే బయటికి తీస్తాడు. ఎందుకంటే తన హృదయం చెడుతనముతో నిండి ఉంది కాబట్టి. ఇక్కడ యోబు గ్రంథం 20:12 మనకు కనిపిస్తున్న మాట, నాలుక క్రింద వాళ్ళు ఏం దాచిపెట్టారంటే చెడుతనాన్ని. హృదయంలో కొందరు చెడుతనాన్ని, నాలుక క్రింద కొందరు చెడుతనాన్ని దాచిపెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచిది కాదు అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత అదే యోబు గ్రంథం 27:11 భక్తుడు మాట్లాడుతున్నాడు, సర్వశక్తిమంతుడు లేదా సర్వోన్నతుడు నాకై చేసిన కార్యాలను నేను దాచిపెట్టను. ఉన్నారు బైబిల్లో కూడా, లేఖనాల్లో కూడా కొందరు వ్యక్తులు దేవుడు ప్రేమించి వారి విషయమై చేసిన ఎన్నో మేళ్లను కృతజ్ఞత లేక మరిచిపోయి జనములకు ప్రకటించక, జనముల ముందు వాటిని ఒప్పుకొనక, ఆయన కార్యములు వివరించక, ఆయన్ని ప్రజలందరి ఎదుట గణపరచక ఆయన చేసిన కార్యాలను దాచిపెడుతున్న వారు కూడా కొందరు ఉన్నారు. ఇలా లేఖనాల్లో మనం చూస్తూ వెళ్తే అక్కర్లేనివి, అవసరం లేనివి, దేవుడికి ఇష్టం లేనివి దాచిపెట్టి నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ దాచి ఉంచిన నీ వర్తమానం ద్వారంగా షూలమితి ప్రియురాలు దేవుడి కోసం, తన ప్రియుని కోసం ఏం దాచి ఉంచిందంట? శ్రేష్టమైన నానావిధ ఫలములను దాచి ఉంచిందంట. దేవుడు మన కోసం శ్రేష్టమైన ఎన్నిటిలో ఎన్నో గొప్ప మేళ్లను, ఊహించని వాటిని మన కోసం దాచి ఉంచాడు. దేవుని కోసం మనం ఏమైనా దాచి ఉంచామా? అర్థమవుతుందా? షూలమితి దాచి ఉంచింది. షూలమితి తన ప్రియుని కోసం శ్రేష్టమైన నానావిధ ఫలములను దాచి ఉంచిందంట. అయ్యా వాటిని చూద్దు రాని పిలుస్తుంది. అలా పిలవడానికి, ఆయన ఎదుర్కోవడానికి నువ్వు ఆయన కోసం దాచి ఉంచింది, నువ్వు ఆయన కోసం పక్కన పెట్టింది ఏదైనా ఉందా? లేఖనాల్లో మనం ఒకసారి చూస్తే కనుక యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలా సార్లు మా అమ్మే కదా పాడిద్ది ఆ పాట, సువాసన సువాసన ఇల్లంతా సువాసన అని. ఇక్కడ యూదుల ఆచారం ప్రకారంగా మనం చూడాల్సిన ఒక సంగతి, మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కనుక, పెళ్లి గాని ఇంకా పెండ్లి గాని వివాహం గాని ఒక కన్యకు పుట్టినింటి నుంచి వచ్చే ఒక ఆస్తి ఈ విలువైన అత్తరు. మెట్టునింటికి వారు మోసుకు వెళ్ళే ఒక ఆస్తి, మెట్టునింట్లో వారి హోదా, వారి పరపతి, వారి గౌరవం, వారికి ఘనత ఈ విలువైన అత్తరు. దాన్ని తన కోసం దాచిపెట్టుకుంటారు ఎవరైనా కానీ ఎప్పుడైతే ఆయన ఎవరో అని తెలుసుకుందో, ఆయన ఏం చేయగలన్న సంగతిని గ్రహించిందో, ఆయన పాపములను క్షమించగలిగిన వాడని, ఆయన మృతులను సైతం లేపగలిగిన వాడని, ఆయన సర్వోన్నతుడని, ఆయన సర్వ జగత్ రక్షకుడని ఎప్పుడైతే మరియ తెలుసుకుందో, అంతవరకు ఆయన పాదాల దగ్గర కూర్చుని లేదా అంతవరకు ఆయన చూస్తూ ఉంది. లేచి వెళ్ళి తన కోసం దాచి ఉంచుకున్న విలువైన అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టిందంట. పగలగొట్టి ఆయన పాదాలకు పూసిందంట. నా మాట మీకు అర్థమవుతుందా? దాచి ఉంచిన అన్న ఈ వర్తమానంలో ఈ మరియా తన కోసం విలువైనది ఏదో దాచిపెట్టుకుంది, దాన్ని దేవునికి ఇచ్చేసింది. దేవుని కోసం నువ్వు ఏదైనా విలువైన దాన్ని దాచుంచావా? సాధారణంగా నీ కోసం దాచిపెట్టుకుంటావు ఏదో విలువైన వాటినో, విలువైన ఆస్తుల్లో, విలువైన బట్టల్లో, విలువైన బహుమతులను, బంగారాన్నో ఏదో. కానీ విలువైన వాటిని దేవుని కోసం దాచి ఉంచే ఒక అనుభవం నీకుందా?
అన్న ప్రశ్న ఈ వర్తమానం ద్వారంగా పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నప్పుడు నీ సమాధానం ఏంటి? రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని కోటానికి వాళ్ళ అమ్మ ఈ చిన్నవానికి క్యారేజ్ ఇచ్చి పంపించింది. నానా యేసయ్య మంచి మాటలు చెప్తాడు కదా, ఆ మాటల్ని బాగిను, నువ్వు అలసిపోతావు కదా, మళ్ళీ నీరసలు పడిపోకుండా, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు కదా, మళ్ళీ ఎక్కడో నువ్వు అంటే నీరసంలో మళ్ళీ నువ్వు కలిదిరిగి పడిపోకుండా కాస్త బాక్సులో ఉంచిన ఇవి అప్పుడప్పుడు తింటా ఉండని చెబితే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ మాటలకు అందులో లీనమైపోయి పాపం తిండిని పక్కన పెట్టేసాడు, మర్చిపోయాడు. అక్కడున్న వేల మంది కూడా అదే పరిస్థితి. అయితే వాళ్ళ దగ్గర ఏ ఆహారం లేదు, ఈ పిల్లల దగ్గర మాత్రం ఆహారం ఉంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. సాధారణంగా చిన్న బిడ్డలను తల్లిదండ్రులు ఎలా పెంచుతారు? చిన్న బిడ్డలను తల్లిదండ్రులు ఏమని చెప్పి తినిపిస్తారు? మా ఇంట్లో జాన్ ఉన్నాడు, వాడికి ఏమని తినిపిస్తారు? ఉరే మామ తినేస్తాడు, నువ్వు తినకపోతే ఉరే తాత తినేస్తాడు, ఉరే నాన్న తినేస్తాడు, అరే అదిగో మామ వచ్చాడు లాగేసుకుంటాడు, అంతేనా? మరి ఈ తల్లిదండ్రులు అలా బిడ్డని పెంచారో లేదో తెలియదు కానీ ఈ చిన్నవాడు వాటిని తన కోసం తెచ్చుకున్నాడు. తనకు ఆకలేయట్లేదా? అందరికి ఆకలేస్తుంది కదా. ఆ సంగతిని గ్రహించే శిష్యులు, అయ్యా ఇప్పటికే చాలా సమయం అయిపోయిందయ్యా, ఎవరిని వారిని ఆహారం వెతుకోవడానికి పంపించేద్దాం అని చెప్తే వారికి ఆహారాన్ని మనమే పెడదామని చెప్పాడు యేసయ్య. మరి అలాంటిది ఈ చిన్నవాడికి ఆకలి లేదా? తన కోసం తెచ్చుకున్నదేనా? కానీ ఈ చిన్నవానికి అవసరత ఉన్నా, ఈ చిన్నవాడు ఆకలిలో ఉన్నా, ఈ చిన్నవానికి అది కావాల్సింది అయినా కానీ ఆయన కోసం దాన్ని ఇచ్చాడంట. అతడు దాన్ని దాచిపెట్టుకుని తన కోసం. కానీ ఎప్పుడైతే అది ఆయనకు కావాల్సి ఉందని తెలిసిందో అప్పుడు దాన్ని ఇచ్చేశాడంట. ఈరోజు ఆయన కోసం విలువైన వాటిని దాచి ఉంచే అనుభవం నీకుందా? ఈ రోజు బహుశా నీకు కావాల్సిందైనా కానీ అది ఆయన అడుగుతుంటే ఆయనకి ఇవ్వగలిగినట్టు అనుభవంలో నువ్వు ఉన్నావా? ఆ మాట అర్థమవుతుందా? దాచి ఉంచిన నీ వర్తమానంలో దేవుడు నీ కోసం ఎన్నో దాచి ఉంచాడు. అవి గొప్పవి, అవి నీ ఊహకు అందవి, ఊహకు అందనివి, ఊహకు మించినవి తగిన సమయంలో తప్పక అవి నీకు అనుగ్రహించబడతాయి. కానీ దేవుని కోసం నువ్వేమైనా దాచిపెట్టావా? విలువైనవి నీకు అవసరమైన వాటికి కూడా, నీకు అవసరమైనప్పటికి కూడా, నీకు కావాల్సినప్పటికి కూడా ఆయన అడిగాడని ఆయన కోసం పక్కన పెట్టినవి ఏమైనా ఉన్నాయా? చూద్దాం ఆఖరిదిగా సమయాన్ని బట్టి. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయంలో ఆ కానుక పెట్టి ఎదురుగా కూర్చున్నాడంట. కొన్ని మందిరాల్లో చూశాను నేను, ఆ కానుక పెట్టి మీద యేసు చూచుచున్నాడు. ఆ పైన ఒకసారి మాట చూడండి, అక్కడ రాయబడి ఉంది ఏమన్నా మాట అక్కడ పైన కానుక పెట్టిన గురించి. ఆయన పార చూచును. ఈ మాటనే నువ్వేం వేస్తున్నావో, నువ్వు ఎంత ఇస్తున్నావో, నువ్వు ఏ మనసుతో చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు అన్న మాట నేను చాలా సార్లు కొన్ని మందిరాల్లో కానుక పెట్టల మీద చూశాను. నా మాట అర్థమవుతుందా? అలాగే ఆ రోజు ఆయన దేవాలయంలో కూర్చొని ఎవరెవరు ఏ మనసుతో ఇస్తున్నారో చూస్తున్నాడంట. ఓ ధనవంతులు కదా, కట్టలు తెచ్చి కానుక పెట్టలు వేశారంట. కానీ ఒక పేద విధురాలు మాత్రం 2 కాసులు మాత్రమే తెచ్చి కానుక పెట్టలు వేస్తే అందరికంటే ఈమె ఎక్కువ వేస్తుందని చెప్పాడంట ఆయన. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎందుకయ్యా అంటే కనుక ఆమె తన జీవనం అంతా అందులో వేసిందంట. రేపేం చేయాలి, రేపేం తినాలి, రేపటి తరాల కోసం మనం ఏం పోగేసుకోవాలి అన్న ఆలోచన స్పృహ లేకుండానే తనకున్నదంతా, తన జీవనం అంతా దేవుని కోసం ఆమె ఇవ్వగలిగినట్టుగానే ఈరోజు విలువైన వాటిని, ఈరోజు నీకు కావలసిన వాటిని, ఈరోజు నీకున్న వాటన్నిటిని ఆయన కోసం ఇవ్వగలిగిన ఒక అనుభవం నీకుందా? అలాంటివి ఆయన కోసం ఏమైనా నువ్వు దాచిపెట్టావా? ఎవరైనా దాచిపెట్టారా? ఒక పాట ఉంది, నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ పాట మనందరికీ తెలుసు కదా. నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు నీ పాటలు, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా పోయాక, కనుదృష్టి పోయాక చేయాలందంట. బలవంతం పోయిన తర్వాత చేయాలనిపిస్తుందంట, కనుదృష్టి పోయిన తర్వాత చూడాలనిపిస్తుందంట, స్వరం అంతా పోయిన తర్వాత పాడాలనిపిస్తుందంట. నా మాట అర్థమవుతుందా? బహుశా ఎవరైనా అలాంటి అనుభవాలు ఉన్నారా? ఉన్నప్పుడు ఆయన కోసం విలువైన వాటిని, ఉన్నప్పుడు ఆయన కోసం అవసరమైన వాటిని, ఉన్నప్పుడు ఆయన కోసం ఉన్నదంతటిని దాచిపెట్టే ఒక అనుభవంలో నువ్వు నేను ఉండాలి అని దేవాదేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీ కోసం ఏది దాచిపెట్టకుండా, ఏది లేదనకుండా ఉన్నదంతా నీ కోసం ఇచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం కార్చాడు. ఎన్నో దెబ్బలు భరించాడు, ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఎన్నో గొప్పవే మన కోసం దాచి ఉంచాడు. ఆయన కోసం దాచి ఉంచే అనుభవం మనకుందా? అదే ప్రశ్న. ఈరోజు ఆయన కోసం దాచి ఉంచే ఒక అనుభవంలో మనం ఉండాలని, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములను చూద్దు రా అని ప్రియురాలు పిలుస్తున్నట్టుగానే, సొలొమోను అడుగుతున్నట్టుగానే ఆయన కొరకు మనము కూడా విలువైన వాటిని, మనకు అవసరమైన వాటిని, ఉన్న వాటన్నిటినీ దాచి ఆయన్ని పిలిచే ఒక అనుభవంలోనికి రావాలని దేవాదేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రాజేష్ మంచిది, ప్రార్థన చేసుకుందాం.